హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాక్ట్ స్టోరీస్. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా 170వ చిత్రం వెట్టియాన్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రజనీకాంత్ తన పోర్షన్ షూటింగ్ ను ముగించి 171వ చిత్రాన్ని కూడా పట్టాలెక్కించారు. కొన్ని రోజులుగా ఆ సినిమా షూట్ లోనే పాల్గొంటున్నారు. ఈ గ్యాప్ లో జ్ఞానవేల్ వెట్టియాన్ పెండింగ్ షూటింగ్ పనుల్లో బిజీ అయ్యారు. రజనీ పాటు పూర్తవడంతో మిగతా నటీనటులపై చిత్రీకరించాల్సిన సన్నివేశాలపై దృష్టి పెట్టి ముందుకు సాగారు. తాజాగా వెట్టియాన్ చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో మంజు వారియర్ తన పాత్రకు సంబంధించి డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేశారు. సినిమాలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే వాళ్ళ పాత్రలకు సంబంధించి ఇంకా డబ్బింగ్ పనులు మొదలు కానట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వస్తుంది. వెట్టియాన్ కూడా జై భీమ్ తరహాలోనే వాస్తవ సంఘటనలను ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు లీకులు అందుతున్నాయి. ఇందులో రజనీకాంత్ పోలీస్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పాత్ర నిజ జీవితంలో జరిగిన వాస్తవ సంఘటన నుంచే తీసుకున్నట్లు సమాచారం. ఓ నిజాయితీ గల పోలీస్ అధికారి విషయంలో సమాజం తీరును ప్రశ్నిస్తూ ఆ పాత్రని హైలైట్ చేస్తున్నారట. అలాగే సినిమాలో రానా పాత్ర అత్యంత కీలకంగా ఉంటుందంటున్నారు. ఆ పాత్ర ముగింపు ప్రేక్షకుల్ని ఎంతో ఎమోషనల్ కి గురిచేస్తుందని, కంట కన్నీరు పెట్టిస్తుందట. కథని డ్రామటైజ్ చేయడం కంటే వీలైనంత వాస్తవ కథగానే చెప్పే ప్రయత్నం చేస్తున్నారట. అన్ని పనులు పూర్తి చేసి అక్టోబర్ 10న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.